మిసిరిని అమ్మాయి హెయిర్ చూడండి, వాల్యూమ్ అనేది బాగా థిక్గా ఉందండి, కానీ షార్ట్ ఉంది. సో తనకి మ్యారేజ్ అంట లాంగ్ హెయిర్ పెట్టమని మన దగ్గర వచ్చింది. ఇప్పుడు దీనికి ఈ షార్ట్ హెయిర్ని మనము స్మూత్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఎక్స్టెన్షన్ లాంగ్ హెయిర్ అనేది 30 ఇంచెస్ అనేది ఇప్పుడు పెట్టుకుంటున్నాము. సో ఈ షార్ట్ హెయిర్ చూసారు కదా, నెక్స్ట్ తన లాంగ్ హెయిర్ అనేది చూద్దాం. తన హెయిర్ వాల్యూము మనం స్మూత్నెస్ చేసుకోవాలండి. కర్లీగా ఉంది కదా, తను స్ట్రైట్ పెడుతున్నాము, తన హెయిర్ కూడా స్ట్రైట్గా ఉండాలా. సో ఫస్ట్ స్ట్రైట్ అనేది ట్రీట్మెంట్ అనేది చేసుకుంటున్నాం. ట్రీట్మెంట్ తరువాత తనకి హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది పర్మనెంట్ పెడతాం. ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ అయినాక తన హెయిర్ చూడండి స్మూత్గా వేసాము. ఇప్పుడు తనకి హెయిర్ కూడా హెయిర్ నెట్స్ తన సిల్కీగా తన హెయిర్ లాగా మిక్స్ అయ్యేటట్టు పెడుతున్నాం. పెట్టిన తర్వాత చూద్దాం. స్మూత్నింగ్ అయ్యింది. నెక్స్ట్ తనకి ఎక్స్టెన్షన్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్ హెయిర్ అనేది పెడుతున్నాము. సో ఎక్స్టెన్షన్ వచ్చి ఎలా అంటే తన హెయిర్ని హెయిర్లోకి జాయింట్ చేసి హెయిర్లోకే జాయింట్ చేసి హెయిర్ అనేది పెడతామండి. చూడండి, హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే హెయిర్ నుంచి హెయిర్ని జాయింట్ చేయడం. హెయిర్ కంప్లీట్ అయిందండి. సో తన వాల్యూమ్ కంటే కొంచెం లాంగ్ పెట్టాము. హాయ్ చైత్ర, చెప్పమ్మా. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నావు కదా, ఎలా ఉంది నీ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. సో అది ఒక 3-4 వాష్ పడినాక తర్వాత నీ నేచురల్ హెయిర్ లాగా ఉంటుంది. ఫస్ట్ మీకు పెట్టిన ఫీల్ ఉంటుంది, బరువు ఉంటుంది. సో ఏదో అన్ఈజీ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మీరు వాషింగ్ అయినాక మళ్ళీ ఒకసారి చూడండి, నేచురల్ హెయిర్ లాగానే ఉంటుంది. సో మీరు హ్యాపీయేనా? హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.